ఆల్రెడీ ఏసీపీ కలిసినాక ఎవరికి చేస్తున్నాం సార్ సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పంజాగుట్ట ఫ్లైఓవర్ బిగినింగ్ లొకేషన్లో ఒక BMW కారు చాలా వేగంగా వచ్చి అక్కడ ట్రాఫిక్ పోలీసు ఈ న్యూ ఇయర్ దృష్టిలో రోడ్ సేఫ్టీ దృష్టిలో పెట్టినటువంటి బ్యారికేడ్లను నేరుగా గుద్దుకోవడం జరిగింది. అతి వేగంగా వచ్చి గుద్దడం వల్ల బ్యారికేడ్లు చిందరవందరగా ఎగిరిపోయి పడి అదృష్టవశాత్ అక్కడ ఎవరు పాదచారులు కానీ ఇంకా ఎవరు లేకపోవడం వల్ల అక్కడ ఎవరికి గాయాలు కానీ ప్రాణహాని కానీ జరగలేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరైతే ఆ కారు నడిపిన వ్యక్తి ఉన్నాడో అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అనే ఒక విషయము ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఆ కారులో ఉన్న మిగతా ముగ్గురు కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కారులో అతివేగంగా ఆ కార్ని డ్రైవింగ్ చేసి ఆ ప్రమాదానికి కారణమయ్యి తర్వాత అక్కడి నుంచి పారిపోవడమే కాకుండా పోలీసు కస్టడీ నుంచి తర్వాత పోలీసు దర్యాప్తుని దిక్కు తప్పించడానికి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక సంబంధం లేని ఒక వ్యక్తిని డ్రైవింగ్ చేసే వ్యక్తిని తీసుకువచ్చి పోలీస్ ముందు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసు దర్యాప్తుని కూడా దిక్కు తప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి రాహిల్ అనే ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతను నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అని తెలిసింది. అతను యాక్సిడెంట్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు అతని కోసము పోలీసు దర్యాప్తు అతన్ని పట్టుకోవడానికి కోసం పోలీసు దర్యాప్తు ఇప్పుడు కొనసాగుతూ ఉంది. సో ఇప్పుడు అతన్ని తప్పించడానికి ఎవరైతే సహకరించారో అతను పారిపోవడానికి ఎవరైతే సహకరించారో పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళందరిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. సార్ గతంలోనూ తన మీద యాక్సిడెంట్ కేసెస్ కూడా ఉన్నాయి, అది కూడా ఏమన్నా ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 ఆదిలో ఒక యాక్సిడెంట్ కేసు రిపోర్ట్ అయింది. ఆ యాక్సిడెంట్ కేసులో కూడా ఒక కారులో ఒక రోడ్ సైడ్ తిరుగుతున్న వాళ్ళ గుద్ది అక్కడ ఒక ప్రాణహాని జరిగింది. ఆ కేసులో కూడా ఆల్రెడీ పోలీసు దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఆ కేసులో కూడా అప్పుడు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన కారులో ఇదే ఈ షకీల్ మాజీ ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నట్టు మీడియాలో కూడా ప్రచారం అయింది. తర్వాత అది నిజం కూడా. ఇప్పుడు ఆ కేసులో కూడా ఇతని పాత్ర ఎంతవరకు ఉంది అనే అంశం పైన మళ్ళీ రివ్యూ చేసి ఇతని అంశం కూడా ఉంది అంటే ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. సార్ యాక్సిడెంట్ చేసింది రాహుల్ అని చెప్పి రిమైనింగ్ స్టూడెంట్స్ చెప్తున్నారు. లేకపోతే ఎనీ ఎవిడెన్స్ సీసీటీవీ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది, విట్నెసెస్ ఎవిడెన్స్ కూడా ఉంది. రిమైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళు స్టూడెంట్స్ వేరే వేరే లా చదువుతున్నారు. ఇట్లా వేరే వేరే కాలేజ్ హైదరాబాద్ సార్ వాళ్ళంతా నిజాం ఇక్కడ హైదరాబాద్. దే ఆర్ ఇన్ డ్రంక్ అండ్ కండిషన్. ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో వాళ్ళు డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నారు అనేది తెలియదు. బట్ ఆ వ్యక్తి ఎవరైతే పరారీలో ఉన్నాడో అతను డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్నాడా, ఏ మత్తు పదార్థంలో ఉన్నాడు, ఏం కథ అనేది
దర్యాప్తులో తెలుస్తుంది. సార్, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కేసులు తప్పుదోవ పట్టే అవకాశాలు ఉంటాయని కొన్ని వార్తలు చేస్తున్నారు. వాస్తవమా లేదంటే? అట్లాంటివన్నీ అవాస్తవము. ఏ ఒత్తిడి ఎవరు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా చర్యలు తప్పవు. తర్వాత ఎవరైనా మన పోలీస్ సిబ్బంది కానీ అధికారి కానీ దీంట్లో తప్పుదోవ పట్టించడానికి ఎవరైనా ప్రయత్నం చేసినట్టు ప్రతి ఒక్కరిపైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.